అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ రమ్య బండి. అంకుర హాస్పిటల్స్లో నేను పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఇవాళ మనం ఎంఆర్ఐ బ్రెయిన్ అంటే ఏమిటి, అసలు ఎందుకు అది చేస్తామనే విషయాలు తెలుసుకుందాం. ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ అని అర్థం అనమాట. ఇది మనకి బాడీలో అన్ని భాగాలకి చేయొచ్చు. యాజ్ అ న్యూరాలజిస్ట్గా నేను బ్రెయిన్ అండ్ వెన్నుపూస స్పైనల్ కార్డ్లో ఇంట్రెస్టెడ్గా ఉంటాను. అసలు ఎందుకు చేయాల్సి వస్తుంది, ఇది పిల్లల్లో సేఫేనా అనే విషయాలు తెలుసుకుందాం. ఎంఆర్ఐ బ్రెయిన్ మనం ఏదైనా స్కానింగ్ చేసేది ఎందుకు, లోపలే ఏముంది అని తెలుసుకోవడానికి, లోపల ఉన్న ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవడానికి. సో ఎంఆర్ఐ బ్రెయిన్ కూడా అలాంటి కోవకే చెందుతుంది. ఇది మనం ఒక ఫోటోగ్రాఫ్ లాగా ఊహించుకోవచ్చు. అంటే మనకి బ్రెయిన్లో ఇది ఫోటోగ్రాఫ్స్ తీస్తున్నట్టు. సో అక్కడ బ్రెయిన్ ఏర్పడటం ఎలా జరిగింది, నరాల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇన్ఫెక్షన్ సూచనలు ఏమన్నా ఉన్నాయా, జెనెటిక్ వాటికి సంబంధించిన ఏమన్నా ఉన్నాయా అనే విషయాలు మనకు తెలుస్తాయి. సో ఏర్పడటం అంటే స్ట్రక్చర్ మనకి తెలుస్తుంది, స్ట్రక్చర్లో చేంజెస్ ఏమైనా ఉంటే మనకు తెలుస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ సాధారణంగా వచ్చే క్వశ్చన్, అసలు సేఫేనా, పిల్లల్లో చేయొచ్చా అనేది. మనకి స్కానింగ్ అన్న వెంటనే జనరల్గా ఎప్పటి నుంచో ఎక్స్రేస్, సిటీ స్కాన్స్ ఉన్నాయి, అందరూ అవి అంత సేఫ్ కాదు అని చెప్పడం వల్ల అది కామన్ నాలెడ్జ్ అయిపోయింది. సో అందరికీ వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే అసలు ఎంఆర్ఐ సేఫేనా. ఎంఆర్ఐకి సిటీకి చాలా వ్యత్యాసం ఉంది. సిటీలోనూ ఎక్స్రేలోనూ వాడే వాటిని ఎక్స్రేస్తో వాడి అవి సిటీ స్కాన్ అనేవి చేస్తారు. కానీ ఎంఆర్ఐలో అసలు టెక్నిక్ అంతా డిఫరెంట్ అనమాట. ఇక్కడ జనరల్గా అర్థం కావడానికి చెప్పాలంటే భూమి ఆకర్షణ శక్తి, మ్యాగ్నెటిజం అంటాం కదా, ఆ బేసిస్ మీద ఇది వర్కౌట్ అవుతుంది. సో దీనికి రేడియేషన్ అట్లాంటిది ఏమీ ఉండదు. ఓకే, సో రేడియేషన్ లేదు కాబట్టి ఆ ఎక్స్రేస్ వల్ల, రేడియేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. చాలామందికి ఇవి వినుంటారు చాలాసార్లు, క్యాన్సర్ కారణమవుతాయి, సేఫ్ కాదు అట్లాగానే. సో ఎంఆర్ఐలో అట్లాంటి రేడియేషన్ ఏమీ ఉండదు, చాలా సేఫ్. ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా చేస్తాము. ప్రెగ్నెంట్ ఉమెన్ ఎందుకు చేస్తామంటే పొట్టలో ఉన్న బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉందా, ఆ బేబీ ఏర్పడటంలో ఏమైనా డిఫరెన్సెస్ ఉందా అని చూడటానికి చేస్తాము. సో పొట్టలో ఉన్న బేబీకే చేస్తున్నామంటే అది చాలా సేఫ్ అని అర్థం. నెక్స్ట్ అసలు ఎట్లా చేస్తాము, దాని ఇదేంటి అంటే, మనకి సిటీ స్కాన్లను మీరు చాలా చోట్ల ఇమేజెస్ కూడా చూసుంటారు. ఇలా రౌండ్గా ఒకటి ఉండి దాని లోపలికి బల్ల వెళ్తుంది, దాని మీద మనిషి ఆర్ హూవెవర్ చేయించుకునే వాళ్ళు పడుకుని ఉంటారు అనమాట. సో ఇక్కడ మనకి ఎంఆర్ఐలో మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే, నేను చెప్పాను కదా ఇది మ్యాగ్నెటిజం మీద ఆధారపడి ఉంటుందని. ఆ లోపల మ్యాగ్నెట్స్ కదులుతూ ఉంటాయి. సో దానివల్ల చాలా సౌండ్ జనరేట్ అవుతుంది. మెయిన్గా ఎంఆర్ఐలో కొద్దిగా అందరికీ కొంచెము ఇబ్బంది కలిగించే విషయం ఆ సౌండ్ అనమాట. సో ఆబ్వియస్గా పిల్లలు మనం పడుకుని అట్లాగా వెళ్ళండి అంటే కోఆపరేట్ చేయరు, కొంత అండర్స్టాండింగో ఏజో వచ్చే వరకు. సో దానివల్ల ఏమవుతుందంటే మనం కొద్దిగా అంటే నిద్రపోయిన తర్వాత తీస్తారు. ఆ నిద్ర మామూలుగా సహజంగా పడుకునే టైప్ అన్నా కావచ్చు, లేదు అంటే మనం ఏదైనా చిన్న సిరప్ లాంటిది ఉంటుంది, అది ఇచ్చిన చేయించుకోవచ్చు. ఈ సౌండ్ వస్తుందని చెప్పాను కదా, సౌండ్ వినపడకుండా చిన్న ఇయర్ బడ్స్ కానీ మఫ్స్ కానీ పెడతారు వాళ్ళు. సో అట్లాగా ఎంఆర్ఐ చేయించుకోవచ్చు. ఎంఆర్ఐ సిటీ కన్నా, అదే ఇందాక చెప్పుకున్న స్కానింగ్ కన్నా కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఎందుకు ఎక్కువ పడుతుంది అంటే, ఎంఆర్ఐ అనేది రకరకాల సీక్వెన్స్లో తీస్తాం. దానిలో మెడికల్ భాషలో రకరకాలు ఉంటాయి. దానిలో ఎందుకు తీస్తాము అంటే, మనకి లోపల ఉన్న స్ట్రక్చర్ బాగా తెలుసుకోవటానికి తీస్తాం అనమాట, అట్లా రకరకాల సీక్వెన్సెస్లో. సో అందుకని సహజంగానే మరి అన్ని సీక్వెన్స్లు తీయడానికి టైం పడుతుంది. కాబట్టి ఎంఆర్ఐ టోటల్గా కూడా ఒక 20 minutes to 30 minutes పడుతుంది చేయటానికి. సో అందుకని అసలు పిల్లలు కొంచెం కదిలినా కూడా డిఫరెన్స్ వస్తాయి కాబట్టి కంపల్సరీగా నిద్రలోనే తీస్తాం. అది అసలు ఎందుకు చేయాలి అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు స్ట్రక్చర్ పరంగా ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి మెయిన్గా చేస్తాం అనమాట. ఇన్ఫెక్షన్ సూచనలు ఏమన్నా ఉన్నాయా, ఇంకా లోపల కణితలు అట్లాగే ఏమన్నా కనిపిస్తున్నాయా, అట్లాంటి వాటికి. నేను చెప్పాను కదా ఎంఆర్ఐకి సీక్వెన్సెస్ కూడా ఎక్కువ పడతాయని. సో మనకి సీక్వెన్సెస్ ఎక్కువ పడుతున్నాయి అంటే మనకి దాని నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా అంతే క్లియర్గా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ మనకి మామూలు సిటీ స్కాన్ కన్నా పోలిస్తే చాలా రెట్లు ఎక్కువ తెలుస్తుంది అనమాట దానిలో. అందుకోసం మనం జనరల్గా ఈ ఎంఆర్ఐ స్కాన్స్ చేయడం అనేది జరుగుతుంది. నేను చెప్పినట్టు చాలా భాగాలకు చేయొచ్చు. మెయిన్గా ముఖ్యంగా న్యూరాలజిస్ట్గా మాకు బ్రెయిన్కి సంబంధించి, అలాగే వెన్నుపూసకు సంబంధించిన ఇబ్బందులు, అంటే నడకలో ఇబ్బంది ఇంకోటో ఉంటే వాటికి మేము చేయించడం జరుగుతుంది. ఇంకా ఈ ఎంఆర్ఐ గురించి ఏమైనా తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, దానికి మేము రెస్పాన్స్ ఇస్తాం. థ్యాంక్ యూ.